హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీలో ఎంతమందికి తెలుసండి టెంకాయలతోని రసం పెట్టుకోవచ్చని? చాలామంది మామిడికాయల సీజన్లోని ఆవకాయలు పెట్టుకుంటారు, కానీ టెంకాయలు కూడా పారేస్తారు. అది పారేయకుండా మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, చారులు పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయలు కోసేస్తాం కదా, టెంకాయలు ఉంటాయి కదండి, దానికి తగినంత ఉప్పు పసుపు బాగా పట్టించి ఒక 1 వీక్ బాగా ఎండలో పెట్టాలి. బాగా ఎండాక చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటాయి. వీటితో ఇప్పుడు చారు పెట్టుకుందాం. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. నీరు తీసుకున్నాక ఆ గిన్నెకి అంటే తగినంత పులుపు ఎంత పడుతుందో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. పులుపు ఉంటుందండి. ఒక 5-6 టెంకాయలు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవగుండ వేసుకొని బాగా మరగాలి. మామిడికాయ టెంకులో ఉన్న పులుపంతా వాటర్లో దిగిపోరండి. అంత బాగా మరిగితే రెడీ అండి టెంకాయల రసం. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. మరి మీరు పారేయమన్నా పారీరు టెంకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.